Masters, today I'm starting Mauna Mahavijnanam, new book. Mauna Mahavijnanam, మౌనంతో శూన్యం, మౌనంతో సత్యం. ఏ నాగేశ్వరరావు గారు, ఆర్ నాగలక్ష్మి శర్మ గారు దీని ఆథర్స్. ఈ మౌన మహావిజ్ఞానం, మౌనంతో శూన్యం, శూన్యంతో సత్యం బుక్ ప్రథమ ముద్రణ నవంబర్ 2023లో అయింది. ప్రతులు 1500. ఆధ్యాత్మికల ఆధ్యాత్మిక సాధకుల విశేష వినియోగార్థం ఇది ప్రింట్ చేశారు. అవంచ నాగేశ్వరరావు గారు తను సైంటిస్టు. తను హైదరాబాద్‌లో ఉంటారు. నాగలక్ష్మి శర్మ గారు, టి. రమేష్ గారు ఈ ప్రతులు ఇస్తారని అక్కడ ఈ బుక్‌లో వాళ్ళ సెల్ ఫోన్ నంబర్స్ ఇచ్చారు. ప్రింటింగ్ లక్ష్మీ ప్రింటర్స్ చెక్కయ్యపేట వాళ్ళు చేశారు 2023లో. కృతజ్ఞతలు. ఈ పుస్తక రచనలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహాయ సహకారాలు అందించిన జానమిత్రులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇందులో సమాచారాన్ని సేకరించి సంచలనం చేసి ఒక పుస్తక రూపం రావడానికి సహకరించిన నాగలక్ష్మి శర్మ గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ఈ పుస్తకం అందంగా ప్రచురించడానికి సహాయం అందించిన శ్రీ లక్ష్మీ ప్రింటర్స్ వారికి ధన్యవాదాలు. ఈ పుస్తకం ముద్రణలో సహకరించిన రమేష్ గారు, అరుణ దంపతులకు గొల్లపూడి శతకోటి ప్రణామాలు. సో వీళ్ళకి నాగేశ్వరరావు గారికి, ఏ నాగేశ్వరరావు గారికి అండ్ ఆర్ నాగలక్ష్మి శర్మ గారికి రమేష్ గారు, అరుణ దంపతులు ప్రింటింగ్‌లో సహకరించారు. గొల్లపూడి వాళ్ళు. వాళ్ళకి ప్రణామాలు చెప్తున్నారండి. ఇది ఆథర్స్ కృతజ్ఞతలు చెప్పారు ఫస్ట్ పేజ్‌లో. నెక్స్ట్ పేజ్‌లో ముందు మాట ఉంది. ముందు మాట. మౌనం మహత్తరమైన ప్రక్రియ. మౌనం ఒక యోగం. మౌనం ఒక యాగం. నోటిలోని మౌనం, మనసులోని శూన్యం. దాని పేరు ధ్యానం అని బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ చెప్పారు. మౌనం ధ్యానానికి మొదటి మెట్టు. మౌనమే సర్వస్వం. సమస్తము అందులో నుంచే ప్రారంభమై అందులోనే విలీనమవుతుంది. మౌనం అప్రకటిత పరబ్రహ్మ తత్వం. మౌనం మాటలకందని, శబ్దాలకందని పరబ్రహ్మ తత్వం. మౌనం మహత్తర శక్తికి మూలం. నోటిలో శబ్దం లేకపోతే మౌనం, మనసులో శబ్దం, ఆలోచనలు లేకపోతే శూన్యం. మౌనం కలహం నాస్తి. మౌనంలో కలహములు, గొడవలు, జగడములు, వాదనలు ఉండవు. ఎక్కడ అంతర్గత మౌనం ఉంటుందో అక్కడ హింస ఉండదు. మీరు మౌనంగా ఉంటే ఏ దుఃఖము మిమ్మల్ని బాధించదు. మౌనం అన్నా, శూన్యం అన్నా అనంత చైతన్యమునకు పర్యాయ పదాలు. ఎక్కడెక్కడ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం వస్తుందో అక్కడ మౌనం నుండి సమాధానం వస్తుంది. నీ అంతరంగంలో జ్ఞానాన్ని వెలికితీసే సాధనయే మౌనం. ఎందరో సాధకులు మౌనం ద్వారానే సత్య జ్ఞానాన్ని తెలుసుకున్నారు. మనసుకి మొదట మౌనం ద్వారా, తద్వారా ధ్యానం ద్వారా శిక్షణ ఇవ్వగలిగితే మనం అంతర్ప్రయాణం ద్వారా, అంతర్శోధన ద్వారా మనసు లేని శూన్యస్థితిలోకి వెళ్తాము. మౌనమే సత్యం, శివం, సుందరం. అదే అఖండానందం. అదే బ్రహ్మానందం. అదే ఆత్మ సాక్షాత్కారం. అదే మోక్షం. దాన్ని చేరుకోవడానికే ఈ మౌన జ్ఞానము, ధ్యాన సాధన. మౌనాన్ని ఆచరిస్తూ ఆత్మతత్వంతో జీవిత సత్యాన్ని తెలుసుకొని సత్యంలో జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఈ పుస్తకం పొందుపరిచే ముందు ఎందరో స్నేహితులను, ధ్యానులను, జ్ఞానులను సంప్రదించి వారి యొక్క విలువైన సూచనలను, అనుభవాలను తీసుకొని వారి జ్ఞానాన్ని మరియు ఎన్నో పుస్తకాల నుంచి మరియు ఇంటర్నెట్ ద్వారా సేకరించి ఈ పుస్తకాలను పొందుపరిచాము. ఈ పుస్తకం సాధకులకు సాధనా ప్రక్రియలో సహాయకారిగా ఉండగలదని ఆశిస్తూ కొన్ని సత్యజ్ఞాన రూపంలో ఉన్న వాక్యాలు గానీ, పదాలు కానీ పునరావృతమైన వాటి యొక్క ప్రాముఖ్యతని, శక్తిని తెలియజేస్తున్నాయి. ఏ. నాగేశ్వరరావు, ఆర్. నాగలక్ష్మి శర్మ. విషయ సూచిక. మౌనం. మౌనం ఉపోద్ఘాతం. మౌన శక్తి. మౌన సాధన చేసిన కొందరు ప్రముఖుల సందేశాలు ఉన్నాయి ఈ పుస్తకంలో. మౌన సాధన చేసిన యోగుల జీవితము, వాళ్ళ యొక్క మౌన సందేశాలు కూడా ఉన్నాయి. ఇది మొత్తం 35 చాప్టర్స్ లో మా యోగుల సందేశాలున్నాయి. తర్వాత ఇంకా వేరే ఆథర్స్ నుంచి గూడా మిగతా సందేశాలున్నాయి. చివరగా లావోట్స్, మిలరప వాళ్ళ యొక్క అమృత బిందువులు గూడా మౌనంతో వాళ్ళేం సాధిచ్చారు. హ్మ్. చివరలో పుస్తకం చివరలో మౌన ధ్యానం చేసిన సాధకుల అనుభవాలు కూడా ఉన్నాయి. ఇది మొత్తం 52 చాప్టర్స్ ఉన్నాయి ఇందులో. ముందుగా మనం మౌనం గురించి, మౌన శక్తి గురించి తెలుసుకుందాం ఈరోజు. మౌనం ఉపోద్ఘాతం. శబ్దం వినగలిగే తరంగం యొక్క రూపం. మౌనం వినలేని తరంగం యొక్క రూపం. శబ్దం ప్రకృతి నుంచి, జంతువుల నుంచి వస్తుంది. స్వరం మనిషి నుంచి వస్తుంది. నిశ్శబ్దరహిత స్థితి మౌనం. మౌనరహిత స్థితి శబ్దం.
శబ్దం మౌనం నుంచి మొదలై మౌనంలోనే విలీనమవుతుంది. శబ్దం ఉన్న చోట మౌనం ఉండదు. మౌనం ఉన్న చోట శబ్దం ఉండదు. మౌనం మొదలైతే శబ్దం అంతమవుతుంది. శబ్దం మొదలైతే మౌనం అంతమవుతుంది. సంగీతం ఒక క్రమబద్ధమైన శబ్దం. శబ్దం ఒక స్వరం. అన్ని శబ్దాలు స్వరాల కంటే మౌనం ఉత్తమమైనది. మౌనం అన్ని శబ్దాల కంటే అతిపెద్ద శబ్దం. మౌనం అన్ని శబ్దాలకి మూలం. మౌనం స్వరాల కంటే, అన్ని శబ్దాల కంటే అతి బిగ్గరైనది. శబ్దం శరీరంతో అనుభవించి వ్యక్తీకరించబడుతుంది. మౌనం ఆత్మతో అనుభవించి వ్యక్తీకరించబడుతుంది. శబ్దం మరియు మౌనం అనేవి కనిపించే మరియు వివేకవంతమైన ప్రపంచానికి సంబంధించినవి. శూన్యం అనేది కనిపించదు మరియు అత్యంత అంతిమ ఉనికి. శూన్యంలో శబ్దం మరియు మౌనం కలిసి ఉంటాయి. శబ్దం తాత్కాలికమైనది. మౌనం శూన్యం శాశ్వతమైనది. శబ్దంలో కామా ఉంటుంది. మౌనం ఫుల్ స్టాప్. శబ్ద చైతన్యం పరిమితమైనది. శూన్య చైతన్యం అపరిమితమైనది. మాట్లాడే మాట అవతలి వారిలో మౌనమును పెంపొందించేందుకు ఉపయోగపడేలా ఉండాలి. అహంకారం తగ్గాలి అంటే అనవసర ఆలోచనలు మాని అంతర్మౌనంని పెంచుకోవాలి. మనసులోని ఆలోచనలని వ్యక్తం చేయడానికి మనం భాషని సముచితమైన సాధనంగా వినియోగించుకుంటున్నాము. భాషా పటిమ లేనప్పుడు అభినయం, హావభావాల ద్వారా వ్యక్తం చేస్తున్నాము. ఎన్నో ప్రాణులు ఈ భూమి మీద శబ్దాలు చేస్తున్నాయి. మానవులం మాత్రమే మాట్లాడుతున్నాము. ఆ మాటల ద్వారా ఎంతో శక్తిని వృధా చేసుకుంటున్నాము. మాటలను ఆపి మౌనంగా ఉంటే ఎంతో శక్తిని పొందుతాము. సైలెన్స్ అనే పదం లాటిన్ పదం నుండి వచ్చింది. దీని అర్థం నిశ్చలంగా ఉండటం. ఈ మౌనాన్ని కొన్ని మతపరమైన విభాగాలలో సాధువులు ఆధ్యాత్మిక పరివర్తనకు సాధనంగా ఉపయోగిస్తారు. సుదీర్ఘకాలం లేదా వారి జీవితాంతం మౌనంగా ఉంటారు. నిర్దిష్ట ప్రయోజనం కోసం మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నప్పుడు నిశ్శబ్దం సమర్థవంతమైన అలంకారిక అభ్యాసం అవుతుంది. ఇది ఆచరణాత్మక ప్రయోజనాలతో కూడిన దృగ్విషయంగా గుర్తించబడింది. ఆధ్యాత్మికతలో మౌనం తరచుగా అంతర్గత నిశ్చలతకు రూపకం. ఆధ్యాత్మిక అభివృద్ధిలో ఒక ముఖ్యమైన దశ. అంతర్గత మౌనం అంటే ఒక వ్యక్తిని దైవిక స్వభావంతో సంబంధాన్ని తీసుకురావాలని అర్థం. పరివర్తన మరియు సమగ్ర ఆధ్యాత్మిక అభివృద్ధి జరగడానికి ఆత్మతో ఉండటం యొక్క ప్రాముఖ్యతని మౌనం సూచిస్తుంది. బౌద్ధులు మౌనాన్ని జ్ఞానోదయం యొక్క లక్షణంగా సూచిస్తారు. వివేకానికి భద్రతా కంచె నిశ్శబ్దం. మౌనం అర్థాన్ని ప్రతిబింబిస్తుంది. నిశ్శబ్దం ఏకాగ్రతను పెంపొందించి ధ్యానాన్ని ప్రోత్సహిస్తుంది. మన అంతరంగంతో సన్నిహితంగా ఉండడాన్ని తెలియజేస్తుంది. నిశ్శబ్దం ఆలోచించి పనిచేసే శక్తిని కలుగజేస్తుంది. మన జీవనానికి ఉపయోగపడే ఒక గొప్ప శక్తులన్నీ మౌనంగా ఉన్నాయనే విషయాన్ని మర్చిపోతున్నాము. నిశ్శబ్దం అనేది కేవలం శబ్దం లేకపోవడమే కాదు, అంతకన్నా ఎక్కువ. మౌనం అనేది సహజమైన దృగ్విషయము. ఇది సృజనాత్మక శక్తికి మూలంగా ఉంటుంది. మౌనాన్ని మనమందరం ఉపయోగించుకోవాలి మరియు దాని నుండి ప్రయోజనం పొందాలి. మనం నిశ్శబ్దంతో స్నేహాన్ని ఏర్పరచుకోవడం ప్రారంభించాలి. నశ్వరమైన ఈ శరీరానికే భాష ఉన్నప్పుడు పరమాత్మకు భాష ఉంటుంది. భగవంతుడి భాష మౌనం. మౌనంగానే ప్రకృతి ద్వారా మనకు జ్ఞానం అందించబడుతోంది. సూర్యుడు కాలనియమాన్ని అనుసరించి ఉదయిస్తూ, అస్తమిస్తూ లోకాన్ని రక్షిస్తున్నాడు. చంద్రుడు చల్లదనాన్ని ఇస్తూ ప్రశాంతతను కలిగిస్తున్నాడు. ఇలాగే గొప్ప గొప్ప కార్యాలు నిర్వర్తించే వారందరూ మౌనంగా ఉండి లేదా తక్కువగా మాట్లాడి ఆ పనులు చేస్తున్నారు. రమణ మహర్షి మౌని. ఆయన బోధలు మౌనంగానే భక్తులకు సంప్రాప్తించాయి. దక్షిణామూర్తి మౌన సాధన ద్వారానే జ్ఞానబోధ చేశారు. అలాగే మహానుభావులందరూ మౌనంగా ఉంటూనే తత్వబోధ చేశారు. నదులు, పర్వతాలు, వృక్షాలు, కొమ్మలు, కాయలు, పూలు, పండ్లు, మేఘాలు, గాలి, నేల వీటన్నిటి ద్వారా ప్రకృతి మనకెన్నో అమూల్య సందేశాలను అందజేస్తోంది. జ్ఞాన సంపదను పంచిపెడుతున్నది. ప్రతిఫలాపేక్ష లేకుండా ప్రతి వస్తువు మనకు సౌఖ్యాన్ని, ఆనందాన్ని అందజేస్తోంది. కిలకిలా రావాలతో ప్రకృతిని పులకరింపజేస్తున్నాయి. సూర్యుడు వెలుగునిస్తున్నాడు. చంద్రుడు వెన్నెలనిస్తున్నాడు. పూలు పరిమళాలిస్తున్నాయి. నదులు నీటినిస్తున్నాయి. పక్షులు పొలాలు సస్యాలనిస్తున్నాయి. గోవులు క్షీరధారలిస్తున్నాయి. గాలి శ్వాసధార సకల ప్రాణికోటికి మనుగడనిస్తోంది. సృష్టి చక్ర నిర్వహణకు ఒక్కో వస్తువుకు ఒక్కో రకమైన శక్తిని, సామర్థ్యమును కలిగి ఉన్నాయి. అన్నీ మౌనంగానే జరిగిపోతున్నా అవన్నీ ప్రకృతిలో భాగాలే. వాటిలో వాక్యాలు, మాటలు ఉండవు. అన్నీ వేటికవే తమ తమ విధులను క్రమం తప్పకుండా నిర్వర్తిస్తున్నాయి. ఎవరికి ఏ విధంగా కర్తవ్య బోధ చేయాలో అలా చేయబడుతోంది. అలాగే మనకు మౌన భాష ద్వారా అనేక విధాలైన బోధలు చేయబడుతున్నాయి. విశ్వ చైతన్యంలో సత్యం, అహింస, ప్రేమ, పరోపకారం, భూతదయ, సచ్చీలం, క్రమశిక్షణ, సమయపాలన, నిస్వార్థ బుద్ధి, త్యాగశీలత, ధర్మం, దానం, నమ్రత, వాత్సల్యం, విధి నిర్వహణ అనే సద్గుణాలు మనకు తెలిసినా మనసుకు దూరంగా ఉంచుతాము. అందుకే చైతన్యం అవగతం కాదు.
ఆ సద్గుణాలన్నిటిని ఎందరో మహానుభావులు జీవించి తత్వాన్ని తెలుసుకొని ముక్తిని పొందారు. మౌనం మహాశక్తివంతమైనది. ప్రపంచికంగా మౌనం పట్ల గౌరవం, విశ్వాసం ఉన్నా మౌనం యొక్క ఉపయోగం, వినియోగం మాత్రం ఆధ్యాత్మిక రంగంలో అత్యధికంగా ఉంది. మనసులోని భావాలను వెల్లడించేందుకు మాటలు చాలవు. మనసులోని భావం మౌనంలోకి అనువాదమైనంత స్పష్టంగా, వివరంగా, సంపూర్ణంగా మాటల్లోకి కాదు. సమయమే అవసరం లేని చేరవేత మార్గం మాత్రం మౌనమే. మాటల అవసరం లేకపోతే ఎంతో సమయం మనకు ఆదా అవుతుంది. ప్రతి క్షణాన్ని మనం సాధనలోనే వినిమయం చేసుకోవచ్చు. నేను అనే మాటకు అర్థం చేసుకోగలిగితే, ఆ మాటను హృదయం నుండి తొలగించగలిగితే, చైతన్య పరిజ్ఞానం పొందగలిగినట్టే. అదే మనం సాధించగలిగే మహత్కార్యం, మహావిజయం. వాటిని గ్రహించటం, ఆచరించటం అనేది మన సుకృతం, వివేకం, ఆసక్తి మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే వీలైనంత ఎక్కువ ఎక్కువ మౌన సాధన చేసి సత్యజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మౌనశక్తి. మనకు ఏమీ తెలియకపోయినా లేదా ఒక విషయం గురించి అంతా తెలిసినా మౌనాన్నే ఆయుధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఏమీ తెలియనప్పుడు మౌనంగా ఉంటూ శ్రద్ధగా వింటే ఆ విషయం గురించి ఇతరుల నుండి ఎక్కువగా తెలుసుకోగలుగుతాము. అలాగే ఇంతా తెలిసినప్పుడు మౌనంగా ఉంటే ఆ విషయాన్ని ఇతరుల కోణంలో విశ్లేషించడానికి అవకాశం దొరుకుతుంది. పూర్తి అవగాహనతో ఆ విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాము. ఇతరుల మనస్థితి గురించి పూర్తిగా తెలుసుకోగలుగుతాము. ఆచార్య చాణక్యుడి ప్రకారం ఏ వ్యక్తికైతే ఎలా మాట్లాడాలో, ఎప్పుడు మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎందుకు మాట్లాడాలో, ఏ తీరులో మాట్లాడాలో తెలిసి ఉంటుందో, అలాంటి వ్యక్తి యొక్క విజయాన్ని ఎవరూ ఆపలేరు. మనిషి మనసులో మెదిలే ఆలోచనలు చాలా పదునైనవి. వాటిని సరిగ్గా ఉపయోగిస్తే గెలుపుకి దారి తెరుచుకున్నట్టే. నీ మౌనం కంటే నీ మాటలకి ఎక్కువ ప్రాధాన్యత ఉన్నప్పుడు, నీ మౌనం కంటే నీ మాటలకి ఎక్కువ విలువ ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడాలి. మన మాటలు మనల్ని సంరక్షించగలవు. అలాగే మనల్ని నాశనం కూడా చేయగలవు. ప్రపంచం మాట్లాడుతున్నప్పుడు మౌనమే నీ ఆయుధంగా ఉండాలి. అనవసరమైన మాటలు మన పతనానికి కారణాలవుతాయి. మౌనంగా ఉన్నవాళ్ళు లక్ష్య సాధనలో పూర్తిగా నిమగ్నం అవ్వగలుగుతారు. ప్రశాంతంగా ఉన్న మనసు అన్నింటికంటే శక్తిమైనది మిత్రమా. ఒకటి గుర్తుపెట్టుకో, మౌనం శూన్యానికి, జ్ఞానానికి ప్రతీక. జీవితంలో ఒకానొక సమయంలో ఖచ్చితంగా అనిపిస్తుంది అర్థం లేని విషయాన్ని నిరూపించడం కన్నా మౌనంగా ఉండటం చాలా మంచిది అని. అంతర్మౌనమే ఆనందకరం. ఎంత తక్కువ మాట్లాడితే అంత విలువ, ఎంత హద్దుల్లో ఉంటే అంత గౌరవం, ఎంత మౌనంగా ఉంటే అంత మర్యాద, అంత మనశ్శాంతి. అందులోని శక్తిని తెలుసుకున్నప్పుడు ఒక మంచి సంతోషకరమైన జీవితాన్ని గడపగలుగుతాము. విజయవంతుడైన వ్యక్తి ఎక్కువ వింటాడు మరియు తక్కువగా మాట్లాడతాడు. నిశ్శబ్దం జ్ఞానాన్ని, సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుంది. మౌనం అంటే సమాచారంతో మరియు సముచితమైన ఆలోచన పూర్వకంగా మాట్లాడటం. ఇది ఏకాగ్రతతో వినడం వల్ల వస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే మరింత వినటం, మీ పరిస్థితులను విశ్లేషించటం, మీ భావోద్వేగాల గురించి తెలుసుకోవడం మరియు మీ ప్రతిచర్యలను విశ్లేషించడం ద్వారా మిమ్మల్ని మీరు ఎలా మెరుగుపరుచుకోవచ్చో నిశ్శబ్దం నిర్వచిస్తుంది. ఇది మీ జీవితానికి విజయాన్ని మరియు ఆనందాన్ని తెస్తుంది. మాస్టర్స్ రేపు మనము మౌన సాధన చేసిన కొందరు ప్రముఖుల సందేశాల గురించి తెలుసుకుందాము. ఈరోజు ఇంతటితో ఈ చాప్టర్ క్లోజ్ చేస్తున్నాను. థాంక్ యూ మాస్టర్స్ ఫర్ జాయినింగ్.